హలో, నేను మీ సిఎస్ రావు. ఐపాక్ సర్వేని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నారు. అదే ఐపాక్ సంస్థ ద్వారా కేసీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేశారు. ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తున్నారంటే ఆ సర్వేని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాబోతున్నారు ఏపీలో అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అనే దాని మీద విశ్లేషించడానికి ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు మనతోటి మాట్లాడడానికి ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే అండి. నమస్కారం రావు గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. నమస్తే దుర్గా కుమార్ గారు. కేసీఆర్ చాలా అంటే నేను రాజకీయాల జోలికి వెళ్ళను, ఆంధ్రప్రదేశ్లో నేను అసలు అటువైపే చూడనన్న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అయితే గెలుస్తాడు అన్నాడు. ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్లా ఉందంటే పులి నే శాకాహారిని అని చెప్పినట్టుగా ఉందండి. మరి అంటూనే వెంటనే పక్కనుండే కుందేలుని వేసి తినేసినట్టుంది. ఆంధ్రప్రదేశ్ జోలికి వెళ్ళను, నాకు రాజకీయాలతో పక్క రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదంటానే ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నట్టు నాకు ఉన్న సమాచారం అని 2 సార్లు చెప్పాడు ఆయన. మరి ఆయనకున్న సమాచారం స్వరాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ పితగా వ్యవహరించిన వ్యక్తి ఆయన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఓడిపోయేరాక గెలుస్తాననే భ్రమలోనే ఉన్నాడు. ఆయనకి అట్లాంటి సమాచారం వస్తున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సమాచారం మాత్రం ఎంత విశ్వసనీయత ఉందని మనం అనుకోవచ్చు. ఆయనే సరిగ్గా చేసుకోలేకపోయాడు. నా జ్వరం ఉంది, నాకెంత జ్వరం ఉందో నాకు తెలియకపోతే మీ జ్వరం ఎట్లా స్విచ్ చెప్తాను నేను? నాకు తెలవాలి కదండి. థర్మామీటర్ పెట్టుకుని చూసుకోవటం, రాంగ్ థర్మామీటర్ మీకు కూడా పెట్టి ఇదిగో ఈయనకు కూడా జ్వరం ఉంది అన్నట్టు ఉంటుంది. కాబట్టి అది మనం పెద్ద అంటే ఒకటేంటంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు కేసీఆర్. దాని వెనక పెద్ద కుట్ర ఉందని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆడ అమరావతి ప్రాజెక్ట్ కనుక కూలిపోతే ఇక్కడ హైదరాబాద్ పెరిగిద్దనో, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు ఉంటే కాంపిటీషన్ తట్టుకోలేడని చెప్పి ఏదో సంథింగ్ ఆయన ఆలోచన. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడు అక్కడ? సరే, ఈయన అధికారంలో లేడు కదా ఇక్కడ. లేడండి, అదే నేను కూడా చెప్పింది అదే కదండి. ఇప్పుడు ఆయన తుడుచుకోలేని పరిస్థితుల్లో పక్కనాడు గురించి చెప్తున్నాడు అంటే అది ఎంతవరకు విశ్వసనీయమైంది అనేది మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రజలు ఎలా అయితే స్థిర నిర్ణయానికి వచ్చారో కేసీఆర్ని అయితే మార్చాలి అని, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే మార్చాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. దాన్ని మార్చాలని ఈయన ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అదే ఆయన మరి ఇంకా అంత స్థిర నిర్ణయానికి వచ్చినా కానీ ఈయనకి రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి అన్అఫిషియల్గా వచ్చే రాంగ్ రిపోర్ట్స్ అని అనుకోవాల్సి వస్తుంది. అందులో ఈయన బాగా పొలిటికల్గా అనుభవం ఉన్న వ్యక్తి అండి. ప్రతిదీ కరెక్ట్గా. నేను అనేది ఏంటంటే దుర్గా కుమార్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పెట్టి ఎంత డ్యామేజ్ చేయాలో చేసేసాడు ఆంధ్రప్రదేశ్ని. ఎవరు? కేసీఆర్. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఆయన అట్లా అనుకోవట్లేదు. మీరు అనుకున్నట్టు ఆయన అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి నేను బాగా గైడెన్స్ ఇచ్చాను, నాకన్నా నాలాంటి పరిపాలన అక్కడ కొనసాగిందని ఈయన అనుకుంటున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని నేను ఎన్ని బెనిఫిట్స్ పొందగలగాలో అంత పొందగలిగాను. అది వాస్తవం కూడా. ఎందుకంటే నువ్వు నాకు తమ్ముడురా, శిష్యుడురా, బుడ్డాడురా, అది ఇది అని పిలిపించి ఎన్ని రకాల బెనిఫిట్స్ పొందాలో పొందేశాడు. సచివాలయం తీసేసుకున్నాడు, బిల్లు కరెంట్ అడగకుండా చేశాడు, సచివాలయాలు రాష్ట్రాలకు సంబంధించిన విభజిత అంశాలన్నింటిలోనూ అడగకుండా మొహాట పెట్టేసి శాలువా కప్పి నోరు మూసేసి నోట్లో స్వీట్ పెట్టి పంపించేసాడు. ఆ రకంగా బెనిఫిట్ అయ్యాడు. అమరావతి కూలిపోయినందువల్ల మాకు ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్ జరిగిందని చెప్పి అన్నటువంటి కేసీఆర్ చెప్పారు. శాసనసభలోనే చెప్పారు. వాళ్ళేమి రహస్యంగా 4 గోడల మధ్యలో చర్చించుకోవాలి. ఇది శాసనసభలోనే మాట్లాడుకున్నారు బహిరంగంగా. అది వాస్తవం. మరి ఎందుకు అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటున్నాడు? అంటే కోరుకోవటంలో తప్పు లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పోటీదారు, వయసులో కానీ, అనుభవంలో కానీ, ఇమేజ్లో కానీ. కాబట్టి అక్కడ కనుక ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన అక్కడతో ఆగుతాడని ఏం గ్యారంటీ ఉంది? ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ వాళ్ళకి హిడెన్ రూట్స్ ఉన్నాయి. పైకి కనపడిపోవచ్చు, షూట్స్ కనపడిపోవచ్చు. ఆ రూట్స్లోంచి షూట్స్ని తీయగలడు ఈయన.
కాబట్టి అక్కడ బలపడ్డాడంటే ఇక్కడ కూడా బలపడిపోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఏమైంది, కర్ణాటకలో గెలిచింది, దాన్ని ఊపులో ఇక్కడ గెలిచింది. అట్లా ఒక్కోసారి ఆ స్ఫూర్తితో ఒక్కోసారి జరుగుతుంది. తర్వాత పడిన వ్యక్తి లెగొట్టడం కష్టం. ఇప్పుడు తెలుగుదేశానికి ఒక బేస్ అంటూ తెలంగాణలో ఉన్నమాట వాస్తవం, బీసీఎల్లోనూ కొన్ని వర్గాల్లో ఉంది. కాబట్టి చంద్రబాబు గారు వచ్చాడు అనుకోండి, సపోజు ఆయన ఓడిపోయాడు కాబట్టి సహచరుడు అతను కూడా ఓడిపోతే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరికైనా. అది ఇతను కాంపిటేటర్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈయన ఐక్యూలో జగన్మోహన్ రెడ్డి నథింగ్. అంటే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అనుకుంటున్నారా? ఉంటుందంటే కష్టమే. మరి ఇంక కాంపిటీషన్ ఏముంటుంది? అయ్యో, చివరిదాకా ప్రయత్నిస్తారు కదండి. ఇప్పుడు మనిషి లాస్ట్ బ్రెత్ వరకు కూడా ఏదైనా డాక్టర్లు వేసే మందులో ఆ పైపులో అవన్నీ కూడా బతుకుతాడనే ఆశ ఉంటుంది కదండి. మన కంటితో చూస్తూ ఉంటాం, ఆ పైపులో అవన్నీ పెడతాం. కానీ ఎప్పుడు గాలి ఆగిపోద్ది ఎవరికి తెలుసు? అట్లా ఎన్ని నిమిషం ఆగొచ్చు, కానీ మనం ఆ పైపులంక చూసి ఏదన్నా ఈ గాలితో బతుకుతాం అన్న ఆశ అయితే ఉంటుంది కదా సార్. సో అసలు ఈ సర్వేలు నమ్మేనా ఈయన మునిగిపోయింది మొన్న? సర్వేలని నమ్మి కాదు, కానీ ఆయన వైఖరే ఆయనకి దెబ్బ కొట్టిందండి. సర్వేలు అంతకన్నా ఆయన గెలుస్తానన్నప్పుడు ఓడిపోతాడని వచ్చినా సర్వేలు ఏమీ ఆపలేదు ఆయన విజయాన్ని. కాకపోతే ఆయన వైఖరిలో ఏంటంటే ఇక మన తప్ప ఈ పరిపాలనలో ఎవరు లేరు, మనకి నియరెస్ట్ రైవల్ ఉంటే మనం రన్నింగ్ రేస్లో ఉన్నామండి. మనకి 2 రైవల్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ ఎక్కడో 2 కిలోమీటర్ల అవతలు ఉన్నారు. కాబట్టి మనం బాగా స్పీడ్గా పరిగెత్తడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? కొద్దిగా లీజర్గా పరిగెత్తుతామని అనుకుంటాం. అనుకునే ఆ ఆలోచనలో ఉండగానే ఏదన్నా బ్లాక్ హార్స్ ముందుకు వచ్చేసింది అనుకోండి, మొన్న ఆయన దెబ్బతిన్నాడు, అంచనా తప్పి వేసుకున్నాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే సర్వేలను ముందు పెట్టుకొని రాహుల్ 100 సీట్లు వస్తాయి రాసి పెట్టుకో అని అన్నాడు. రాహుల్ పేరు చెప్పి, రాహుల్ తెలుసు కదా మీకు. మరి ఇప్పుడు అలాంటి సర్వేలను బేస్ చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటి చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డిని కూడా ముంచేయాలైనా? జగన్మోహన్ రెడ్డి ముంచాలనా, లేకపోతే ఆంధ్ర ప్రజలకి ఏదైనా బూస్టర్ లాగా కేసీఆర్ గారు కూడా చెప్పాడు గెలుస్తాడని కొంతమంది ఓట్లు వేస్తారని, మార్జినల్గా అటు ఇటు గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు కదండి న్యూట్రల్ ఓటర్స్, వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని ఆయన అనుకుంటా ఉండొచ్చు. కానీ నా వ్యక్తిగత ఉద్దేశం అయితే ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇట్లా చెప్పాడో, కొంతమంది న్యూట్రల్స్గా ఉన్నాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికిను కేసీఆర్కి మధ్యలో ఏం సంబంధం లేదు, ఆయన ఓడిపోయి రిటైర్మెంట్లో ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంకా లైవ్ వైర్ ఉందని అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డికి వేసేవాళ్ళు కూడా వేయరు ఇప్పుడు. అంతేనంటారా? జరుగుతుంది. ఇప్పుడు ఇక లోక్సభలో ఇప్పుడు బీఆర్ఎస్కి వేసేవాళ్ళు కూడా వేయరా? ఎవరు? ఏడు కూడా నష్టమేనా ఇప్పుడు లోక్సభ? అవును, అది నష్టమే అండి. ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుని ఆ లాస్ట్ మినిట్లో నాగార్జున సాగర్కి వచ్చి హెల్ప్ చేయమంటే చేశాడు. చేస్తే ఏమన్నా వెలిగిందా? ఇక్కడ ఏమన్నా పని చేసిందా? బల్బు పని చేయలేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా తెలంగాణ ప్రజలకే వ్యతిరేకత ఎక్కువ ఉందండి. అతని గురించి వీళ్ళు దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం పూర్తిగా తెలుసు. ఇప్పుడైతే మొత్తం మీద ఉన్న 4 ఓట్లు లోక్సభలో బీఆర్ఎస్ పోతాయి అంటారు. బీఆర్ఎస్కి అదేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకూడదండి, ఆయన ఈ టైంలో ఆయన ఎత్తకూడదు. ఎత్తినందువల్ల ఇద్దరికి నష్టమా లేకపోతే ఒకరికి నష్టమా? ఇద్దరికి నష్టం. సో కాబట్టి ఇది అనాలోచితంగా చేసిన కామెంట్ అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారి మీద మొన్న కనుక ఆ కామెంట్ చేయకపోతే బీఆర్ఎస్కి ఇంత ఓటమి ఉండేది కాదు కదండి, వ్యతిరేకత వచ్చేది. అసలు అక్కడి నుంచే ఫాల్ మొదలైంది. అసలు అనవసరపు అంశంలో జోక్యం చేసుకోబట్టే. అంటే టైం బాగాలేకపోతే ఇంత అదే జరుగుతాయండి. వాళ్ళ పాపం ఆయనకి యాక్సిడెంట్ కూడా అది జరిగింది అంటున్నారు. కాన్వాయ్లో టీఆర్ఎస్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఏంటి మా పెద్ద ఆయనకి అన్నీ ఎదురు వస్తున్నాయి మళ్ళీ అని. కాన్వాయ్ సుబ్మాని విజయయాత్రకు మొదలెడితే ఎవరికేం అవలా అదృష్టం అది. కాకూడదు కూడా, కాకూడదండి. కానీ మొత్తం మీద బూమరాంగ్ ఆయన చేసినటువంటి కామెంట్ అయితే ఆయనకి నష్టం చేసుకున్నాడు, ఆయనకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా నష్టం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రావు గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.